ప్రియుల తిరిగి ప్రభు మనలందరినీ కదా ఆయన సన్నిధికి క్షేమంగా చేర్చినందుకు ఆయనకు వందనాలు. ఆయన అందరం ఒకసారి దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిరిగి అలెగ్జాండర్ గారు చాలా రోజుల తర్వాత మన మధ్యకు రావడం చాలా బ్లెస్సింగ్. ఒకసారి యువర్ హెల్త్ ఈస్ గుడ్ నా? వెల్కమ్. And good to see Megan also after some time. Today we are missing few people. మన కుటుంబాలు ఈరోజు మిస్ అవుతున్నాం. కానీ దేవుడు వారందరినీ దీవించుకున్నాక ప్రియులను మనము ఒక 2 వారాల నుంచి ఒక అంశం గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి ఆ అంశము చెప్పండి ప్రియులను? దేవుని సేవకులను గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లు? అదే కదా ఆ అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రియులరా, మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మనం నేరుగా దేవునికి సేవ చేయలేము. మనం నేరుగా దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ కాలేము. తెలుగులో ఒక సామెత ఉంది, మానవ సేవే మాధవ సేవ. మనం మనుషులకు సేవ చేస్తేనే అది దేవునికి సేవ చేసినట్టు. అందుకే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ప్రియులరా, నన్ను గౌరవిస్తే నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. సో కాబట్టి మనం డైరెక్ట్గా దేవుని గౌరవించలేము. కాబట్టి ఆయన ప్రతినిధులను, లేకుంటే ఆయన సేవకులను, ఆయన పంపిన ప్రవక్తలను, ఆయనకు ఒకే పరిచర్య చేసే దైవ సేవకులను మనం గౌరవిస్తే మనము దేవుణ్ణి గౌరవించినట్టు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒకసారి మత్తయి సువార్త 10:40 తీసుకున్నాము ప్రియులరా. నాన్న కొద్దిగా చూసుకోబెట్ట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచనం. కొన్ని వచనాలు మనము చదువుకుందాం ప్రియులరా. యేసు ప్రభు తన శిష్యులను సువార్త సేవకు పంపుతూ చెప్పిన మాట ఇది. మీరు సువార్తను ప్రకటించండి. ఆయన తన 12 మొదటి వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చిన ఆ 12 మంది పేర్లు ఉన్నాయి. సో ఆ 12 మందిని పంపచ్చు. 5వ వచనంలో వారికి ఆజ్ఞాపించినది, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఒకే సమరయ ఏ పట్టణమునైనను ఒకే ప్రవేశించుడు గాని ఇశ్రాయేలు వంశం నుంచి నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి. సో ప్రియులరా, ఆయన వాళ్ళని పంపుతూ ఒక మాట అంటాడు. 40వ వచనంలో మనం చదువుకున్నాము. అది ఏంటంటే, మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సందేలు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకుని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులను సేవకు పంపుతూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ప్రియులరా, మీరు సువార్త సేవ చేయండి, మీరు గ్రామాలకు వెళ్ళండి, వాక్యాన్ని చెప్పండి. తర్వాత ఏమంటాడు, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకుంటారు. ఆయన నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు. ప్రవక్తను మనం చేర్చుకుంటే ఆ ప్రవక్తకు రావాల్సిన బహుమానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఒకవేళ మన ఇంటికి ఎవరికి దేవుని సేవకుడు వస్తే వాళ్ళని మనం దేవుని సేవకునిగా గౌరవిస్తే అతనికి రావాల్సిన బహుమానంలో దేవుడు కొద్ది భాగం మనకి ఇస్తాడంట. అబద్ధమా జయంతి? కాదు. యేసుక్రీస్తు ఇంత క్లియర్గా చెప్పాడు. నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు అంటే ఆయన పాస్టర్ కావాల్సిన అవసరం లేదు, లేకపోతే సేవకుడు కావాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతులు. ఎప్పుడు ఎగ్జాంపుల్, లేకపోతే దేవదానమో, లేకపోతే అలెగ్జాండర్ గారో, లేకపోతే పీటరో, లేకపోతే జయంతియో, లేకపోతే ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, నేను వాళ్ళు నీతిమంతులు కాబట్టి నేను వారిని గౌరవిస్తే వాళ్ళకిచ్చే బహుమానంలో దేవుడు నాకు కొద్దిగా ఇస్తాడు. ఒక సేవకునిగా నేను సేవకునైనా వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళని గౌరవించాలంట. అందుకే దేవుని వాక్యంలో రాయబడ్డది, దేవుడు సేవ చేయాలనుకున్న వాడు అతిథి ప్రియుడుగా ఉండాలా,
ఏకపత్ని పురుషుడుగా ఉండాలా. తిమోతికి రాష్ట్ర పత్రిక. అతిథి ప్రియుడు అంటే ఎవరన్నా వస్తే వారిని మంచి కూర్చోబెట్టి కొద్దిగా నీళ్ళు, కొద్దిగా ఛాయ్, అన్నం టైంకి వస్తే అన్నం పెట్టడము, ఇలాంటి అతిథి ప్రియుడుగా ఉండాలి. ప్రియులరా, సో యేసుప్రభు అంటాడు, మిమ్మల్ని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు. ఆ గిన్నెడు సన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ప్రతిఫలమో పోగొట్టుకున్నాడంట. ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే చాలంట. దేవుని సేవకుడు వచ్చాడు అని ఒక నీళ్ళు ఇస్తే చాలంట. ఎందుకంటే ఆ రోజులలో ఇజ్రాయెల్ దేశము, ఆ యొక్క ప్రాంతం చాలా వేడిగల ప్రాంతం, ఎడారి ప్రాంతం. అక్కడ చాలా ఎండగా ఉండేయంట. ఎవరన్నా ఒక ఇంటికి వెళ్తే కాఫీ, చాయ్, కూల్ డ్రింక్ అంటే ఎక్కువగా చల్ల నీళ్ళు ఇస్తే చాలా తృప్తిగా ఉండేదంట. ప్రియుల, మనం కానీ భోజనం అయిన తర్వాత మనం నీళ్ళు తాగితే మనకి ఎంత తృప్తిగా ఉంటుంది ప్రియుల. అలాగే నా సేవకుడని వీరిలో ఒక్కరికి గిన్నెడు సన్నీళ్ళు మాత్రమే త్రాగించును వారు తమ ప్రతిఫలం పోగొట్టుకున్నారని యేసుక్రీస్తు శిష్యులను ప్రోత్సహించి వాళ్ళని పంపుతున్నాడు ప్రియుల. రెండోది, మనం యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. రాని వారికి వీటి జస్ట్ కొన్ని వాక్యాలు కొద్దిగా వినిపిస్తాం ప్రియుల. 13వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదువుకుందామా. ఇక్కడ యేసుక్రీస్తు అదే మాట అంటాడు. ఏమంటే, నేను ఎవరిని పంపుదునో అందరు తీసిన తర్వాత చదువుతాను. యోహాను సువార్త 13:20. నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునివాడనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అనేను. సో రెండోసారి యేసుక్రీస్తు ప్రియుల ఇది వేరే సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళు నన్ను చేర్చు. మనం ఎవరన్నా పాస్టర్లో, దేవుని సేవకులు, నేనే కాదు ప్రియుల, మనం ఏ పట్టణంలో అయినా ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, శ్రీకాకుళంలో ఉండొచ్చు కదా, ఏ పట్టణంలో అయినా ఒక సేవకుని మనం చూసినప్పుడు మనం గౌరవిస్తే బైబిల్లో రాయబడి మనం దేవుని యేసుప్రభుని గౌరవించినట్లు. ఎందుకు? యేసుప్రభు ద్వారా పంపబడ్డారు కాబట్టి. యేసుప్రభుని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లంట? తండ్రిని గౌరవించినట్లు. సేవకుని గౌరవిస్తే యేసుప్రభుని గౌరవించినట్లు, యేసుప్రభుని గౌరవిస్తే తండ్రిని గౌరవించినట్లు. అంతే కదా. మిమ్మల్ని ఎవరిని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన నా తండ్రిని ఇక్కడ చేర్చుకోవడం మాత్రమే. రెండవది, మిమ్మల్ని ఎవరు వింటారో వాళ్ళు నా మాట విన్నట్టు అని ఇంకొక వాక్యం అంటాడు లూకా సువార్త 10వ అధ్యాయం. ఇందాక చేర్చుకునేవారు నన్ను చేర్చుకుంటారు, ఇప్పుడు మిమ్మల్ని వింటే వాళ్ళు నా మాట విన్నట్టు, మిమ్మల్ని వినుకుంటే వాళ్ళు నా మాట విననట్టు, నా మాట తృణీకరించినట్టు. 10వ అధ్యాయం 16వ వచనం ప్రియులరా, లూకా సువార్త తీసుకుందామా. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ఇంకొక సందర్భంలో ఈ మాట అంటాడండి, మీ మాట వినువాడు, చెప్పండి, నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. నేను ప్రియులరా, యేసుక్రీస్తు ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా అంటాడు కదా. మొదట మత్తయి సువార్తలో, యోహాను సువార్తలు అంటాడు, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారంటే, ఎవరైనా సేవకుడు మన ఇంటికి కాల్ చేసి లేకుంటే కాల్ చేయకుండా వచ్చాడు అనుకుందాం ప్రియులరా, వాళ్ళని చేర్చుకుంటే యేసుప్రభు అంటాడు, వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్టు. ఇక్కడ అంటాడు, మీ మాట మీరు వాక్యం చెప్తే ఎవరైతే ఆసక్తిగా వింటారో, ఎవరైతే అటు ఇటు తిరగకుండా మంచిగా వింటారో, యేసుప్రభు అంటాడు, వాళ్ళు నా మాట విన్నారు. నువ్వేంటే నాకు చెప్పేదని యాటిట్యూడ్ పెట్టుకుంటే మనం ఎవరిని తృణీకరించినట్లట? ఆయన మాట అంతే కదా ప్రియులరా. మీ మాట వినని వాడు నా మాట విననట్టే, మిమ్మల్ని తృణీకరించువాడు నన్ను తృణీకరించినట్టు, నన్ను తృణీకరించిన వాడు నన్ను పంపిన తండ్రిని తృణీకరించినట్టు. సో ప్రియులరా, ఇక్కడ దేవుడి సేవకులు, దేవుని ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. ఆయన అందరింటికి రాలేడు. యేసుక్రీస్తు ప్రతి ఇంటిని దర్శించలేడు. తండ్రి అయిన దేవుడు ప్రతి ఇంటికి రాలేడు ప్రియులరా.
ఆయన బిజీగా ఉన్నారు. ఆయన 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 పనులు ఆయన బిజీగా ఉన్నారు. అందుకే ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణంగా నీకు 12 మందిని శిష్యులను ప్రిపేర్ చేసి ఆయన మాదిరి వారికి ఎన్నో ప్రియులరా ఆ యొక్క సత్యాలు నేర్పించి మీరు వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, వారు మిమ్మల్ని ఎవరైతే వింటారో వాళ్ళు నా మాట విన్నట్టు. రెండోది ప్రియులరా, మూడవది దేవుని సేవకులకు దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అంటాడండి. దేవుని సేవ చేసే వారందరికీ వాలంటీర్గా లేకపోతే ఫుల్ టైమ్ గా చేసే వారందరికీ చక్కటి ఒక ప్రోత్సాహాన్ని అందిస్తుంది ప్రియులరా. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో గమనించినట్లయితే 12:26 ఏమనుంది? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని నా తండ్రి ఏం చేస్తాడు? అతన్ని ఘనపరుస్తాడు. నాకు ఈ వాక్యం చదివి చాలా ప్రోత్సాహం దొరికింది ప్రియులారా. నేను ఎక్కడుంటాను? యేసు ప్రభు అంటాడు నా శిష్యులుగానే అక్కడ ఉంటారు. పన్నెండు మంది శిష్యులు, యేసుక్రీస్తు, మగ్దలి, కొంతమంది దేవుని లేడీస్ వీళ్ళు సేవకు వెళ్ళేవారంట ప్రియులరా. యేసు ప్రభు ఒక్కరికే వాళ్ళు స్నాక్స్ ఇచ్చి తక్కిన వాళ్ళు తీయకుండా ఉంటారా కదా ప్రియులరా? మన ఫ్రెండ్స్ ఎవరైనా మనం ఒక ఇంటికి తీసుకెళ్తే మనతో పాటు వాళ్ళకి కానీ ఆహారం పెట్టరా వాళ్ళు? అలా యేసు ప్రభు అంటాడు నా సేవ చేసేవాడిని నా తండ్రి గణపరచును, నా తండ్రి అతనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే అతడు నా సువార్త, నా మంచి మాటలను ప్రజలకు మోసుకుని వెళ్తున్నాడు కాబట్టి సో అతన్ని నా తండ్రి గౌరవిస్తాడనే మాట మనం. ఇక 2 వాక్యాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1 ప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ ప్రియుల వీటిని మనం పాటిస్తే అది మనకు ఆశీర్వాదమని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటాం. 5వ అధ్యాయము ఇక్కడ భక్తులకు రాస్తున్నాడు. అక్కడ సంఘంలో ఉన్న వారికి రాస్తూ ఏమంటాడంటే, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మీకు పైవారంటే ఇక్కడ ఏదో డామినేషన్ చేసి అధికారం చేసి నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు అని అధికారం చెలాయించేవాళ్ళు కాదు. మీకు పైవారంటే దేవుడు ఒక సేవకుని మీ కొరకు నియమించాడు. వాళ్ళు మీకు పైవారు, దేవుని వాక్యం ఇచ్చాడు. సో వాళ్ళు మీకు దేవుని వాక్యాన్ని పరిచర్య చేస్తూ మీకు మంచి మాటలు చెప్తున్నారు, బుద్ధి మాటలు చెప్తున్నారు. కాబట్టి బైబిల్లో రాయకు వాళ్ళను మన్నన చేసి వారిని గౌరవించి ఘనముగా ఎంచాలంట కదా ప్రియులారా. వారిని ఎలా 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 ఎంచాలంట ఆనంద్ గారు? ఘనముగా ఎంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిలీవర్స్ అంతా మీరు మీ సేవకులను ఘనముగా ఎంచవలనని తెస్సలోనీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ సంఘస్థులకు రాస్తున్నాడు ప్రియులరా. ఈ ప్రియులకు రాసిన పత్రికను ఒకసారి తీసుకుందామా. 13వ అధ్యాయం 7వ వచనం ప్రియులరా. ఇది సంఘస్థులకు రాస్తూ ఇలా అంటాడు ప్రియులరా. కొన్ని వాక్యాలు సేవకులకు రాస్తూ మిమ్మల్ని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్టు వెళ్ళండి అని చెప్పాడు. ఇక్కడ విశ్వాసులకు చెప్తూ మీరు దేవుని సేవకులను గౌరవిస్తే మీకు దీవెన అని చెప్తూ మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని ఏం చేసుకోవాలి? మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునము. వారి విశ్వాసమును మీరేం చేయాలా? అనుసరించుని.
మీకు పైన ఉన్న అధికారులు అంటే దేవుని సేవకులను, మీకు వాక్యంను బోధించే వారిని మీరేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలంటే మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మంచి చెడు జరిగినా మనం దేవుని సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇక్కడ అర్థం ప్రియులరా. ఓకే, వాళ్ళు శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసం మీరు అనుసరించాలి. ఆ దేవుని సేవకుడు ఓకే మనకు ఇంత సేవ చేస్తున్నాడే, ఆయన ఈ రోజు వరకు ఓకే ఎలాంటి దేవుని వాక్యంలో లేనివి ఆయన చేయలేదే, మనంగానే అలా ఉండాలని చెప్పి వారి విశ్వాసాన్ని మనము ఇమిడియేట్ చేయాలంటే వాళ్ళని మనం ఫాలో చేయాలి. మీకు తెలుసు లేదు, బైబిల్లో రాయబడింది, పౌలు అంటాడు, నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి అంటాడు. ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. ఇప్పుడు మనకి ఎవరు ప్రియురా మాదిరి? యేసుప్రభు మాదిరి, నో డౌట్. కానీ ఆ యేసుప్రభును అనుసరిస్తూ కొంతమంది దేవుని సేవకులు ఒక చక్కటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడింది, వారిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ భక్తిని మీరు ఓకే ఎగ్జాంపుల్గా, ఉదాహరణను తీసుకుని మీరు క్రీస్తును వెంబడించండి. సో మీకు పైన ఉన్న వారిని, అధికారులు మీకు వాక్యం బోధించే వారిని మీరు ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకుని ఓకే వారి యొక్క విశ్వాసం మీరు అనుసరించుడి అని హీబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తాము. తిమోతికి రాసిన పత్రికలో ఏముంది ప్రియులరా? 5వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీసుకుందామా? ఇవి ఆల్రెడీ మనం చదువుకున్నామండి, జస్ట్ బ్రషప్ చేసి నేను ముందు లెసన్కి వెళ్తాను. 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం ఏముందంటే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా ఏమనుంది? వాక్యమును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. మరి ముఖ్యంగా ఎవరైతే సుప్రియ దేవుని వాక్యాన్ని మీకు బోధించి మంచి మార్గంలో నడిపిస్తారో వారిని మనం ఎంత గౌరవించాలంటే అందరూ రెట్టింపు సన్మానం. బైబిల్లో ఇదే ఫస్ట్ టైం రాయబడింది, రెట్టింపు, డబల్ ఆనర్. నార్మల్గా అందరితో మంచిగా నార్మల్గా మాట్లాడితే దేవుని సేవకు ఎట్ట మాట్లాడాలంట? ఇంకా రెట్టింపు సన్మానంతో మనం వాళ్ళతో మాట్లాడి గౌరవించినప్పుడు అది మనకు దీవెనకరం అంట. యేసుప్రభు అంటాడు దేవుడు ఏలి అనే ఒక యాజకుడు ఏమంటాడు? ఏలి, నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను. ఇప్పుడు ఆయన డైరెక్ట్ ఎలా గౌరవించాలి? మనం ఎవరిని గౌరవించాలి? ఇప్పుడు దేవుని సేవకులను. అప్పుడు మనం ఎవరిని గౌరవించినట్లు? దేవుని గౌరవించినట్లు. దేవుడు మన ఇంటికి రాడు, ఆయన సేవకులను పంపుతాడు. ఆయన లేఖనాల ద్వారా మనము ఆయనను గౌరవించవచ్చు. సేవకులను గౌరవించినప్పుడు మనము ఆయన గౌరవించినట్లంట. ఇంకొక వాక్యం గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము ప్రియులారా. గలాతీ 6:6. ఇవన్నీ మనం బ్రతికినన్ని రోజులు జ్ఞాపకం చేసుకుంటే అది మనకు దీవెనకరం ప్రియులారా. 6వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, వాక్యోపదేశము పొందువారు. ఎవరు వాక్యోపదేశం పొందేది? వెరీ గుడ్ కదా, సంఘంలో ఉన్న వారందరూ వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వారికి ఏమివ్వాలి? మంచి పదార్థములన్నింటిలో ఏమివ్వాలా? ఇది ఒక్క వాక్యము హెబ్రోన్ సంఘంలో, బక్సింగర్ సంఘంలో, మీరు నమ్ముతారో లేదో, ఇదొక్క వాక్యము వాళ్ళు పట్టుకొని ఉపదేశము పొందువాడు. నేను ఒకసారి హుబ్లీలో మా సేవకుని హెబ్రోన్ సేవకుని అడిగితే ఆయన చెప్పాడు, సార్ ఈ వాక్యం మాకు ప్రోత్సాహము. వాక్యోపదేశం పొందువాడు అంటే సంఘస్థుడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. అంటే దేవుడు మనకి ఏమేమి మంచి పదార్థాలు ఇస్తాడో చేతి వాటిలో మనం ఆ దేవునికి భాగం ఇవ్వాలి. ఆ దేవుని సేవకులకు మనం ఏమి ఇవ్వాలంట? భాగం ఇవ్వాలంట ప్రియులరా. ఎన్ని సంఘాలలో మీకు తెలుసా ప్రియులరా? ఎన్ని సంఘాలలో వాళ్ళ పాస్టర్ గారిని
పోషిస్తారు, వాళ్ళ ఇంటి రెంట్ కడతారు, వాళ్ళ పెట్రోల్ పైసలు ఇస్తారు, వాళ్ళ వెహికల్కి ఇస్తారు. అంటే నాకు ఇవ్వండి అని చెప్పట్లే, నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళ రెంట, వాళ్ళ పిల్లల చదువు చూసుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళైనా వాళ్ళకు ఏదైనా బట్టలు పెడతారు, వాళ్ళకి గిఫ్టులు ఇస్తారు సేవకులు అని చెప్పి. వాళ్ళకి ఏది సంపాదించినా ఆ దేవుని సేవకులు బాగా ఇస్తారు, వాళ్ళని గౌరవిస్తారు. ప్రియులరా, వాళ్ళ పెళ్ళిళ్ళైనా వారికి చావులైనా ఓకే. అండ్ ఆ యొక్క సంఘము వారిని పోషిస్తుందంట. ఈ వాక్యం బట్టి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వగలను. మనం దేవుడు ఇచ్చిన దాంట్లో మనం మన సేవకుడికి భాగం ఇచ్చి మనం గౌరవించినప్పుడు అది మనకు ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం. రేపు మన పిల్లలు నేర్చుకుంటారు, రేపు వాళ్ళు అది నేర్చుకుంటే రేపు వాళ్ళ పిల్లలు చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో కాబట్టి ప్రియులరా, నేను మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ సేవకుల గురించి నా గురించి చెప్పట్లేదు. జనరల్గా మనం ఎక్కడున్నా కానీ, ఏ సంఘానికి వెళ్ళినా కానీ, ఏ పట్టణంలో ఉన్నా కానీ, మనం వెళ్ళే మందిరంలో ఆ యొక్క దేవుని సేవకుని మనం గౌరవించినప్పుడు అది మనకు ఆశీర్వాదం. మనకి ఇచ్చి వచ్చిన దాంట్లో మనము వారికి కొద్దిగా ఇచ్చి మనం సహాయపడ్డప్పుడు అది మనకు ఆశీర్వాదం అని మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. ఇవి మనం పోయిన వారం నేర్చుకున్నాం, 2 వారాల క్రితం నేర్చుకున్నాం. మరి పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం ప్రియులరా, మీకు తెలుసలేదో? పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ఏలియా, ఎలీషా వీళ్ళకు సేవ చేసిన దేవుని యొక్క ఆ బిడ్డలను దేవుడు ఎలా ఆశీర్వాదించాడనే విషయాన్ని నేర్చుకున్నాం. ఏలియా ఆయన ఆ కరువు కాలంలో దేవుడు చెప్పాడంట, ఏలియా ఏలియా నువ్వు శూనమీరాల అనే ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. కరువు కాలం ప్రియులరా, వాగులు ఎండిపోయాయి, ధాన్యం పండట్లేదు, వర్షం లేదు. ఈ యొక్క స్త్రీకి ఒక కొడుకుండేవాడంట. ఈ యొక్క స్త్రీ ఇంకంతా అయిపోతే కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంటే చివరి రొట్టె చేసుకుని ఇంక తిని తర్వాత చనిపోదామని చెప్పి ఆమె సిద్ధపడుతుంటే ఏలియా అక్కడికి వచ్చాడంట. వచ్చి అమ్మా నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వమంటే ఆమె నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంటే లేదు నాకు కొద్దిగా రొట్టెగాని చేయమంటే ఆమె అన్నదంట, అయ్యా నా దగ్గర ఉండేది కొద్దిగా పిండి కొద్దిగా నూనె, నేను తిని నా కుమారుడు నేను చనిపోవాలా, సో కాబట్టి నా దగ్గర లేదు అని చెప్పలేదు ప్రియురా. అని చెప్పి ఆమెకి ఏం చేసింది, వాళ్ళు తినే రొట్టె ఆమె చేసి దేవుడి సేవ చేయించింది. ఆయన ఏమన్నాడంట ప్రియులరా, ఈ కరువు అయిపోయే వరకు 3.5 సంవత్సరాల వరకు కరువు అయ్యే వరకు ఇంట్లో పిండి తగ్గదు, నూనె తరగదని చెప్పిన వెంటనే వాళ్ళు 3.5 సంవత్సరాల ప్రియులరా వాళ్ళు సంపూర్ణ సమృద్ధి కలిగిన వారుగా ఆ తల్లి ఆ కుమారుడు బ్రతికెత్తుకుంటూ ఉండారు. చివరికి ఆ కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుడు చనిపోతే ప్రియులరా చివరికి దేవుని వాక్యంలో రాయబడింది, ఆ తల్లి ఆ కుమారుని ఆ ఏలియా ఆ మంచం మీద లేకపోతే ఆ పై గదిలో పండబెట్టి ఏలియాని పిలువనిపించినప్పుడు ఏలియా వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేస్తాడు ప్రియులరా. చివరికి ఆ కుమారుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ స్త్రీ దేవుని సేవకుని గౌరవించి ఆయన ఉపచారం చేయకుండా దేవుడు మర్చిపోతాడా? ఇక్కడ పాయింట్ అది. దేవుడు మర్చిపోతాడా? ఇది ఇంతే పట్టుకుని హీబ్రీయులకు రాసిన పత్రిక 6:10 చదువుదామా ప్రియులరా. ఇక్కడ ఎవరు రాశారో మనకు తెలియదు కానీ ఈ యొక్క హీబ్రీయులకు రాసిన పత్రిక ఆ సేవకుడు ఎంత చక్కగా విశ్వాసులకు రాసి పెడుతున్నాడు. హీబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ప్రియులరా అందరికి తీసుకెళ్తున్నాం. ఏమనుందంటే ఇక్కడ మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు అంటే దేవుని సేవకులకు ఉపచారము చేసి, సేవకులు కావచ్చు భక్తులు కావచ్చు, ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయించున్నట్టు చేత తర్వాత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు. ఎంత చక్కటి మాట కదా ప్రియులరా, కదా సుప్రియ? థ్యాంక్స్. సో ప్రియులరా ఇక్కడ ఆ భక్తుడు రాష్ట్ర సంఘానికి రాష్ట్రుడు, ఓ హిబ్రూ సంఘమా మీరు దేవుని సేవకులకు
ఉపచారం చేయొచ్చు, పరిశుద్ధులకు ఉపచారం ఇంకా ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టే కదా ఆయనకు మీరు ఉపకారం వాళ్ళని చేసింది. ఆయన తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు ఎలాంటి వాడు కాదు, కాదంట ప్రియులారా. మనందరికి తెలుసు ప్రియులారా కదా, దేవుడు మనల్ని ఎప్పుడు కానీ మోసం చేయడు, అన్యాయం చేయడు. ఆయన సేవకులను మనం చూసుకుంటే వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళకి మనం సహాయం చేస్తే, ఎందుకంటే వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డవారు, ఏర్పరచుకోబడ్డవారు, దేవుని చేత పంపబడ్డవారు. నేను 18-17 సంవత్సరాలప్పుడు ప్రియులారా నేను దేవుని సేవకు వచ్చాను. మేము సేవకు వచ్చినప్పుడు నాకు ఒకటే ఒక గురి, నేను దేవుని కొరకు అంతవరకు జీవించాలి, అంతవరకు సేవ చేయాలి. పైన నేను సంపాదించను, ఎలాంటి బిజినెస్ చేయను, ఎలాంటి వ్యాపారం చేయను. సువార్త సేవ చేయవాడు ఆ సువార్త సేవలనే బ్రతకాలనే విషయాన్ని ప్రియులారా నేను నేర్చుకున్నాను. 16 సంవత్సరాల వయసు అప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చి సేవకు వచ్చాను ప్రియులారా. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు నేను దేవుని సేవలో ఉన్నాను. నేను సేవకు వచ్చినప్పుడు శ్రీలేఖ గారు బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని ఒక సంస్థలో సేవ చేసేవాడిని ప్రియులారా. అక్కడ నేను బ్యాచులర్, ఐ వాజ్ హార్డ్లీ 17 years. ఆ సమయంలో వాళ్ళు పరిమళ నాకు 250 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారండి. ఆ 250 రూపాయలలో 50 రూపాయలు నేను దశంభాగం ఇచ్చేవాడిని. ఆ మిగిలిన 200లో బియ్యము, పప్పు, అప్పుడే చిన్న గడ్డ వచ్చేది, బ్లేడ్లు ఇవన్నీ కొనుక్కుండే వాళ్ళము, దాంట్లో వంట చేసుకునే వాళ్ళము ప్రియులారా. అయినా కానీ లాస్ట్ 20-30 రూపాయలు మిగిలాయి. ఎందుకంటే ప్రతిరోజు ఈవినింగ్ ఎవరన్నా బిలీవర్స్ ఇంట్లో మీటింగ్ ఉండేది, వాళ్ళు డిన్నర్ పెట్టేటారు. సో రాత్రి డిన్నర్ సేమ్. అట్టా పీటర్ 2 years తర్వాత 300 చేశారు. 3 సంవత్సరాల తర్వాత 350, 4 సంవత్సరాల తర్వాత 450. నేను బయటకు వచ్చేటప్పుడు నా జీతం 450 94లో. కానీ ప్రియులరా ఎంత తృప్తిగా సేవ చేసేవాళ్ళం. సో మేము వచ్చింది సేవ చేయడానికే, కానీ ప్రియులరా సంపాదించడం కాదు. ఒకవేళ మనం సంపాదించే వాళ్ళం అయితే ఈరోజు ప్రియులరా మాకెన్నో బంగ్లాలు అవి ఉండే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సేవకులు నిజంగా ఎవరైతే సేవ చేస్తారో మనం వారిని ప్రోత్సహించాలి, వారిని మనము గణపరచాలి, గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట విని దేవునికి లోబడినట్లయితే ఈ మనకు ఆశీర్వాదకరం. మనం ఇందాక ఒక వాక్యం చెప్పడం మర్చిపోయారు ప్రియులరా. మళ్ళీ ఒకసారి తెస్సలోనీయులకు రాసిన పత్రిక ఒకసారి తీసుకుందామా, 5:12-13. నేను ఆ వాక్యం చెప్పడం మర్చిపోయాను. తెస్సలోనీయులకు రాసిన పత్రిక గలాతీ 6:6 అనుకుంటాను, క్షమించండి, గలాతీ 6:6. ఏముంది? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం దాంట్లో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయింది. ఓకే, సో క్లియర్. ఇక్కడ మనము ఒకవేళ దేవుడి సేవకులను మనం గౌరవిస్తే ఇక్కడ రాయబడ్డది, మనం ఏదైతే ఆ గౌరవం చూపించామో అదే గౌరవాన్ని దేవుడు మనకు ఇస్తాడు, అదే పంటను మనము కోస్తామనే విషయం. ఇంకొక పోయిసారి మనం నేర్చుకున్నాము, ఎద్దు అది దున్నేటప్పుడు లేకుంటే అది ధాన్యము త్రొక్కుతున్నప్పుడు ఏమనుంది, దాని నోటికి కళ్ళెమో వేయొద్దు. అంటే అర్థం ఏంటి? అది ధాన్యము తొక్కుతున్నప్పుడు అది తినివ్వండి. దాని కింద అంటాడు పని మనిషి జీతానికి పాత్రుడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని సేవకులకు మీరు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ నోటికి ఏమేయద్దు, మీరు కళ్ళెం వేయొద్దు. పని చేయించుకుంటారు, ఏం వేస్తున్నారు? నోటికి కళ్ళ వేస్తున్నారు.
దాన్ని కళ్ళ వేయకుండా మనం పని చేయించుకుంటే అది తింటది, మన పనికి అవుతుంది కదా ప్రియులరా. కళ్ళ వేసుకుని మనం పని చేయించుకుంటే అది తప్పు కదా, అది దాని అర్థం ప్రియులరా. అప్పుడు ఏం చేయాలి, మనము ఆ ఎద్దుతో మనం పని చేసుకుంటే మనమే చేసుకోవాలి. 1 తిమోతి 5th లో ఓకే ఒకసారి చూద్దాం ప్రియులరా. 1 తిమోతి 5:17 అనుకుంటాను. 1 తిమోతి 5:17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంకు పాత్రులుగా ఇచ్చుడి. ఇందుకు మూర్ఛుడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖము చెప్పున్నది. మరియు పనివాడు తన జీతములకు పాత్ర అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎద్దు అది తొక్కుతున్నప్పుడు లేకపోతే ఆ ధాన్యం తొక్కుతున్నప్పుడు దాని నోటికి మీరు ఏం వేయొద్దంట? చిక్క వేయొద్దు. అది తినబండి, అది పని చేస్తుంది కదా, తినడానికి యోగ్యం కాదా కదా ప్రియులరా. మన సేవకుడు నేను ప్రియులరా జనరల్గా చెప్తున్నాను, మన సేవకుడు కష్టపడడం మనకిష్టమా? మన సేవకుడు బాధల్లో ఉండడం మనకిష్టమా? ఆయన తిండికి లేకుండా, బట్టకు లేకుండా, అద్దె కట్టుకోని పరిస్థితి లేకుండా, పిల్లలను సరిగ్గా చదువునీయకుండా కదా ప్రియులరా. అవి నేర్పించాలంట మనం సేవకులం సంఘానికి. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, ఓ తిమోతి, యవ్వనస్తులను నువ్వు నేర్పించు, ఇవన్నీ బోధించే వాళ్ళకు నువ్వు బోధించు, వాళ్ళు వెళ్ళి వేరొకరికి బోధించగలుగుతారు. ఎద్దు పని చేసినప్పుడు, దేవుని సేవకుడు పని చేసినప్పుడు వాళ్ళ నోరును మీరు కట్టేయొద్దు. ఎందుకంటే పని మనిషి దేనికి పాత్రుడు? జీతానికి కదా ప్రియులరా. సో రెండోది సారేపాతు అనే ఒక గ్రామంలో ఇంకొక స్త్రీ ఉండేదంటే పోయిసారి మనం నేర్చుకున్నాం. ఆవిడ ఎలీషా. ఇప్పుడు ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు ప్రియులరా. ఇప్పుడు ఎలీషా ఒక గ్రామం నుంచి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ సారేపాతు ఆ యొక్క స్త్రీ ఆడొక ధనురాలైన ఒక స్త్రీ ఉండేదట. షీ వాజ్ రిచ్ లేడీ, ధనవంతురాలు. ఆయనను బలవంతం చేసేదంట ఎలీషా, అయ్యా మా ఇంటికి వచ్చి తిని పొమ్మయ్యా. ఆయన వచ్చి తినిపోతూ ఒకరోజు ఆమె ఎంత చక్కగా భర్తతో మాట్లాడుతూ, అయ్యా ఈయన దేవుని సేవకుడు నేను తెలుసుకున్నాను, ఈయన వస్తూ పోతూ ఓకే మన ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి పైన ఒక గది, ఒక రూమ్ వేసి, ఆయన కొరకు ఒక మంచం వేసి, ఒక టేబుల్ పెట్టి, ఒక దీపం పెట్టి, మనం చూద్దాం ఆయన వచ్చినప్పుడు కూడా అక్కడ తిని మన దగ్గర పడుకొని ఆయన వెళ్ళిపోతాడని చెప్పి ఎంత చక్కగా ప్రియులరా భర్తను కన్విన్స్ చేసి. కొన్నిసార్లు భర్త భార్య మొండిగా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్స్ గా మనం వారిని కన్విన్స్ చేయొచ్చు. ఇది తప్పు కదా, మనం సేవకులను చూసుకోవాలి కదా అని మనం వారిని ప్రోత్సహించాలి. పిల్లలు ఒకసారి తల్లిదండ్రులకు చెప్పాలి, తల్లిదండ్రులు ఒకసారి పిల్లలకు చెప్పాలి. ఇక్కడ అంత్యక్రియగా జరిగింది. తన భర్తను ప్రోత్సహించి పైన ఒక పై గది రూమ్ వేయించి, ఆయన ఒక మంచం వేసి, ఒక స్టూల్ వేసి, ఒక దీపం పెట్టి, నీళ్లు పెట్టి, ఆయన వచ్చినప్పుడు పోయినప్పుడల్లా అక్కడ బస చేస్తూ ఆ ఇంట్లో ఉండి తిని బస చేసి వెళ్ళేవాడంట. ఒకరోజు చివరికి ఆమెను అడిగాడంట గెహాజీ, ఆమెను అడుగు ఏం కావాలో, ఇంత మనకు సాయం చేస్తుందంటే గెహాజీకి చెప్పినట్టు నాకు పిల్లలు లేరయ్యా. లాస్ట్కు ఎలీషా అన్నాడంట, అమ్మా వచ్చే ఏడాది ఇదే సమయానికి దేవుడు నీకు కుమారుని ఇస్తాడని చెప్పిన వెంటనే చివరికి దేవుడు ఆయన ప్రార్థన విని ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడు కొద్దిగా పెద్దవాడైన తర్వాత ఒకరోజు వాళ్ళ తండ్రితో పాటు పొలంకి వెళ్ళాడు. వెళ్ళి అయ్యో నా తల అని చెప్పి వాళ్ళ డాడీ మీద పడ్డాడంట. వాళ్ళ డాడీ ఇమ్మీడియట్ గా ఒక పని మనిషిని పిలిపించి ఆ బాలుని ఇచ్చి వాళ్ళ అమ్మకు అప్పగించుకోమని పంపాడంట. ప్రియులరా ఆ చిన్నను తీసుకెళ్లి ఆ తల్లికి అప్పగిస్తే అతడు మధ్యాహ్నం వరకు ఆమె తొడ మీద పడుకొని లాస్ట్ చనిపోయాడు. చనిపోతే మళ్ళా ఆ బాలుని కానీ మంచం మీద పండబెట్టి ప్రియులరా ఈ స్త్రీ వాళ్ళ భర్తను అడిగి, ఓకే నేను వెళ్తున్నానంటే, ఎందుకు ఇప్పుడు ఈరోజు అమావాస్య కాదు కదా, ఓకే ఎందుకు వెళ్తున్నావు అంటే, లాస్ట్ నాకు పని ఉందని చెప్పి లాస్ట్ వెళ్తే ప్రియులరా ఎలీషా ఆమె రావడం చూసి, గెహాజీ వెళ్ళు, ఆమె ఏదో కష్టంలో ఉన్నట్టుంది, మీ భర్త నువ్వు నీ కొడుకు ఓకేనా, లాస్ట్కు నీకు తెలుస్తుంది ప్రియులరా ఇలా నా కొడుకు చనిపోయాడు.
ఎలీషా, ఇదిగో గెహాజీ, ఈ కోలు ఈ కట్టె తీసుకో, పోయి ఆ బాలుని మీద పెట్టు. ఈయన వెళ్ళి ఆ కట్టె బాలుని మీద పెడతాడు. ఏం కాదు ప్రియుల, ఇవరికి ఎలీషా వెళ్ళి అతని మీద పడుకొని అతను నోట్లో నోరు పెట్టి, అతని కంటి మీద కళ్ళు పెట్టి, అతని చేతులలో చేతులు పెట్టి, ఆయన వెట్టు పుట్టిందంట, బాడీ వేడిందంట. మళ్ళా దిగి అటు ఇటు తిరిగి మళ్ళా రెండోసారి కంట్లో కన్ను పెట్టి, నోట్లో నోరు పెట్టి, చేతిలో చేతులు పెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఆ బాలుడు ఎన్నిసార్లు తుమ్మాడంట? 7 సార్లు తుమ్మాడంట. ప్రియుల, బాడీ అంతా ఫ్రీ అయిపోయింది. చివరికి ఆ కుమారుడు తెచ్చి తల్లి కాపాడు. ఈ స్త్రీ దేవుడు సేవకుని గౌరవించినందుకు దేవుడు ఆమెను మర్చిపోయాడా? ఆమెకి కట్టింది ఒక బిల్డింగే, కానీ ఇక్కడ దేవుడు వాళ్ళ కొడుకు ప్రాణాన్ని కాపాడాడు. మనం మన పిల్లల గురించి అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధం లేదా ప్రియుల? ఒక కూతురు ఒక కొడుకు అనారోగ్యం ఉంటే మనం కోట్ల పైసలు పెడతాం ప్రియుల. మన పిల్లలు మనం రక్తం పంచుకుని పుట్టిన అలా రక్తం పంచుకొని పుట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో పిల్లలు లేక దేవుడు ఇస్తే ఆ కుమారుని దేవుడు మళ్ళా సత్సించు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలీషాకు ఈమె చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోలేదు. ఇక్కడ చేసింది ఎలీషా కాదు, ఎవరు ప్రియులరా? దేవుడు. ఇప్పుడు మనం హీబ్రీయులకు రాసిన పత్రికలో చదివాము, ఆయన సేవకులకు పరిశుద్ధులకు మీరు ఉపచారం చేసి ఇంకా చేస్తున్నట్టు చేతులు బట్టి తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కదా ప్రియులరా? ఇంకొక విషయం మనం పోయిసారి నేర్చుకున్నాం. ఏంటిది? అదే దేవుని సేవకులను అవమానపరిస్తే ఏం జరిగిందంట? ఇదే ఎలీషా ఆయన ఒకరోజు ప్రయాణం అవుతుంటే కొంతమంది యవ్వనస్తులు వచ్చి ఆయన ఏమన్నారంట, బోడిగుండోడా ఎక్కిపో. బోడిగుండోడా అంటే ఎలీషాకు బట్టతల. ఆయన వెక్కిరించారంట ప్రియులరా. బట్టతల ఎక్కిపో అన్నప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ప్రియులకు ఈసారి మనం నేర్చుకున్నాము. 2వ రాజుల గ్రంథం తీసుకుందామా, 2వ అధ్యాయము, 2 Kings. దేవుడు సేవకులను గౌరవిస్తాం, మనకు బ్లెస్సింగే. కానీ వారి మీద మనం ప్రియులు ఎప్పుడన్నా ఈ రకంగా మాట్లాడితే అది వాళ్ళు ఎంత మూర్ఖులే కావచ్చు, కానీ మన డ్యూటీ కాదు కదా ప్రియుల. మన వారిని శపించడము, వారిని తిట్టడము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, అందరు గమనించండి, నేను చదువుతాను ప్రియుల. 2వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని ఏం చేశాడంట? శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో ఎంతమంది? 42 అంటే 42 బాలులను చీల్చివేసెను. ఎంతమందిని? 42 మందిని చంపేసిందంటే ఎన్ని ఎలుగుబంట్లు? 42 ఎలుగుబంట్లు కాదు, ఎన్ని? జనరల్ గా ఒక సామెత ఉంది ప్రియుల, సింహం ఎదురొచ్చినా పులి ఎదురొచ్చినా అవి ఒకసారి అలా వెళ్ళిపోతాయి. కానీ ఎలుగుబంటి మాత్రము, మరి ఆడ ఎలుగుబంటి కన్న తర్వాత ఎవరు నిలబడ్డా వీళ్ళు నా యొక్క పిల్లలను తీసుకోవడానికి వచ్చారని చెప్పి అది ఎంతమంది ఉన్నా కానీ అటాక్ చేసి చంపేస్తున్నారు. ఎంత చక్కగా దేవుడు బైబిల్లో రాయబడి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చాయి. 2 ఎలుగుబంట్లు చంపింది ఎంతమందిని? 42 మందిని. దేవుడు తన సేవకుల పట్ల ఎప్పుడు సపోర్టింగ్ ఉంటాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కొన్నిసార్లు సేవకులు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నో డౌట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కూడా. కానీ మనం ఆ సేవకులను కామెంట్ చేసేంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడా? చాలా మంది ఉన్నారు. మనం అలా వాళ్ళ మీద మనం కామెంట్ చేయొచ్చా?
వాక్యంలో ఉన్నాయి, ఇక్కడ రెఫరెన్స్ చూపిస్తాను. కామెంట్ చేయొచ్చా, వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడొచ్చా, వాళ్ళ గురించి మనము అంత బ్యాడ్గా స్ప్రెడ్ చేయొచ్చా? మనకు దేవుడు అధికారమో ఇవ్వలేదు. ఎందుకంటే సౌలు అని ఒక రాజు ఉండేవాడు. గమనించండి ఒకసారి, సౌలు అని ఒక రాజు ఉండేవాడు. బెంజామిన్ గోత్రానికి చెందినవాడు పీటర్. యవ్వనస్తుడు, వెరీ హ్యాండ్సమ్. మొదటి సమయంలో 9 అధ్యాయంలో ఆయన గురించి రాయబడింది. భుజాల నుంచి ఆయన చాలా ఎత్తుగా ఉండేవాడు, ఎర్రగా బుర్రగా. ఒకరోజు వాళ్ళ గాడిదలు కనపడలేదని చెప్పి వాళ్ళ డాడీ వచ్చి, అయ్యా సౌలు మన గాడిదలు పొద్దున పోయినాయి, రాత్రికి రాలేదని చెప్తే ఈయన ఒక స్నేహితుడు తీసుకుని మొత్తం తిరిగాడంట. రైట్ నుంచి లెఫ్ట్ వరకు, తూర్పు నుంచి పడమటి వరకు ఎన్నో ఊర్ల పేర్లు చెప్పారు, తిరిగారంట. హీ వాజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. పోయి అక్కడ చూసుకుని లేవు డాడీ అని చెప్పలేట, పోయి నిజంగా తిరిగాడంట, వాటిని తిరిగి వెతికాడంట. లాస్ట్కు చివరికి దేవుడు ఆయనకు ప్రియులరా గాడిదలు వెతుకుతా ఉంటే లాస్ట్కు సమయలతో ఆయనకు పరిచయం అయిపోయి, లాస్ట్కు సమయలు ప్రియులరా ఆయనను అభిషేకించి, దేవుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడని చెప్పి అభిషేకించాడు. హీ బికేమ్ ఎ కింగ్. ఆయన రాజు అయ్యాడు ప్రియులరా. 2 సంవత్సరాలు చాలా మంచిగా సేవ చేశాడు. గమనించండి, చాలా చక్కగా సేవ చేశాడు, రాజు ధర్మాన్ని నెరవేర్చాడు. కానీ అతని లైఫ్లో ఒక 5 మిస్టేక్లు చేశాడు. ఒకటి, ఫిలిస్తీన్లు ఆయన మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు యాక్చువల్లీ సమయాలు వచ్చి బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత వీడు యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేస్తాడంటే సమయాలు రాకముందే 7 రోజులు వెయిట్ చేసి ఈయననే బలి అర్పిస్తాడు. బైబిల్లో రాయబడింది ఎవరు పని వాళ్ళే చేయాలి. సంఖ్యాకాండంలో రాయబడింది ఓకే, లేవీయులు మాత్రమే దేవుడి ఉపకరణాలు ముట్టాలి, పరిశుద్ధమైన వాటిని. సో చివరికి ఏమైందంట ప్రియులరా, ఇతడు ఆ యొక్క బలి అర్పించినప్పుడు ఆయన అట్లా బలి అర్పించాడు కదా, ఇమ్మీడియట్ గా సాయంత్రం వస్తాడు. ఏంటి సౌలు నువ్వు చేసింది, నువ్వు అది ఇవ్వకూడదు కదా, అది నా పని కదా. ఊజా అనే ఒక వ్యక్తి ఉండేవాడు ప్రియుల సమయంలో, 2వ సమయంలో. ఆయన దేవుని మందసమును ఒక బండి మీద తీసుకెళ్తుంటే అది కొద్దిగా కదలేందుకు ఆయన పట్టుకోబోయాడండి. కింద పడడం కంటే అది పట్టుకోవడం బెస్ట్ కదా. ఇమ్మీడియట్గా దేవుడు అతన్ని చంపాడంటే అర్థం ఏంటి? దట్స్ నాట్ యువర్ బిజినెస్. నువ్వు పని నువ్వు చెయ్యి, నా సేవకులు ఉన్నారు వాళ్ళు చేస్తారని చెప్పి దేవుడు అతను చంపాడని దేవుని వాక్యంలో. ఈ సౌలు ప్రియులరా చేసిన పని ఏంటంటే ఆయన బలి అర్పించాడు. ఫస్ట్ మిస్టేక్. అప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా దేవుడు నీ రాజ్యం 2 భాగాలు చేశాడు, నిన్ను రాజుగా కొనసాగించాలనుకున్నాడు. కానీ ఈ రోజు నుంచి దేవుడు నిన్ను రాజుగా డిస్కంటిన్యూ. ఆయన 2వ చేసిన మిస్టేక్ ఏంటంటే అమలేకీయులు వారికి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరినీ చంపేయండి, వాళ్ళ పశువులు, వాళ్ళ రాజు, వాళ్ళ మనుషులు అందరూ. ఎందుకంటే వాళ్ళు బతికితే మళ్ళీ వీళ్ళతో వ్యభిచారం చేసి పాపాలు చేస్తారు, విగ్రహార్థన చేస్తారు. ఈ సౌలు ఏం చేశాడు, అందరిని చంపాడు. వాళ్ళ సైనికులు ఆగాగు అనే ఒక రాజును బతుకున్న నిలబడుకుని వచ్చారు. కొన్ని కోవిన ఎద్దులను, ఆవులను, మేకలను తెచ్చాడు. అందరిని చంపమన్నాడు దేవుడు. ఈయన ఏం చేశాడు, కోవిన ఎద్దులు, ఆవులను తెచ్చి అక్కడ కట్టేస్తే సమయాలు వచ్చాడు. సమయాలు వస్తూ ఏంటయ్యా ఆ శబ్దము, దేవుడు అందరినీ చంపమన్నాడు కదా. ఆయన అంటాడయ్యా దేవుడు వచ్చి నేను ఇది దేవుడికి బలి అర్పించడానికి నేను వచ్చానని చెప్పి అంటాడు. అప్పుడు సౌలు అంటాడయ్యా బలులు అర్పించడం కంటే దేవుడి మాట వింటయే శ్రేష్టమయ్యా. నీ బలులు ఎవరికి కావాలి? దేవుడు బలులు తింటాడా? 3వది, గొల్లియాతును చంపిన వెంటనే దావీదు ఈయన జలస్గా ఫీల్ అయ్యాడు. ఈట తీసుకుని ఆయన చంపాలనుకున్నాడు. చాలాసార్లు దావీదు చంపాలనుకున్నాడు. జలస్గా ఫీల్. ఆయన చేసిన 4వ తప్పు ఏం తెలుసండి, యుద్ధానికి వెళ్ళాలి. అప్పటికి శామ్యూయేలు చనిపోయాడు, ప్రవక్త చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? యుద్ధానికి ముందు దేవునితో మాట్లాడాలా. ఒక మంత్రవాది దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ చేతబడి చేసిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు,
సామెలు లేపు, సమాధి నుంచి పైకి రప్పి. ఈ రోజు వరకు నాకు అర్థం కాని ఒక వాక్యం ఏదంటే, చనిపోయిన సామెల్ని ఈ దురాత్మ కలిగిన వ్యక్తి ఏ రకంగా సమాధి నుంచి పైకి, ఈ మిస్టేక్స్ అండి. లాస్ట్ సౌలు ఎలా చనిపోయాడు తెలుసా అండి? యుద్ధంలో పీటర్ ఆయన వెళ్ళినప్పుడు ఫిలిస్టర్ అందరిని చంపుతుంటే ఆ అన్యుల చేతిలో నేను చావడం కంటే నేనే చావడం బెస్ట్ అని చెప్పి ఒక బల్లెం తీసుకుని తాను పొడుచుకుని లేకపోతే దాని మీద పడించాను. ఒక 2 సార్లు దావీదుకు సౌలును చంపే అవకాశం దొరుకుతుంది. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా ప్రియులారా? ఈ 2 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. అప్పుడు సౌలు చెప్పిన మాట అప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. అంటే దేవుడి సేవకులు ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తించినా మనకు దేవుడు అధికారం ఇవ్వలేదండి. వాళ్ళను మనం తీర్పు తీర్చేంత అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. 24వ అధ్యాయం, 1 శామ్యూయల్ చాప్టర్ 24. ఒక సందర్భంలో దావీదు చేతుకు సౌలు దొరుకుతాడండి. ఇక కత్తితో పొడుస్తే ఆయన ప్రాణం పోతుంది. అలాంటి సమయంలో దావీదు ఎంత చక్కటి మాట అన్నాడంటే ప్రియులరా, ఏమన్నాడంటే, అతడు యెహోవా చేత, చెప్పండి 24వ అధ్యాయం 6వ వచనం అండి. దావీదు అంటున్నాడు, దావీదు మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను. సౌలు ఎవరు? దావీదును చంపాలనుకుని ఆయన భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. అలాంటి దావీదు చేతుకు సౌలు దొరికిండు. కత్తి తీసుకొని పొడవచ్చు, పల్లెలు తీసుకొని పొడవచ్చు. ఏమన్నాడట? దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తిని నేను చెయ్యి పుట్టను, అతన్ని నేను చంపను. ఎంత మంచి మనసు కదా! అందుకే దేవుడు దావీదులో నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకు? ఈయన దేవుని చేత అభిషేకం, ఈయన యాక్చువల్గా దేవుని చేత అభిషేకింపబడ్డాడు. తర్వాత మూర్ఖుడు అయ్యాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత చేయడానికి కొన్ని పనులు చేశాడు. కానీ అదర్వైజ్ ప్రియురా ఈయన దేవుని సేవకుడే. సో మనం కానీ కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులు మన పట్టణంలో, మన గ్రామంలో, మన సంఘంలో ఒక్కోసారి వాడు మూర్ఖులని తెలిస్తే మనం ఏం చేయాలంటే ప్రియులరా, ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే తర్వాత మీకు తెలుసా లేదో, సౌలు తన వ్యక్తిని కోశాడా లేదా? ఏమైంది? ఆయన కత్తి తీసుకుని ఆయన పొడుచుకోలేదా? ఎవడు విత్తిన పంట అతడు కోస్తాడు. మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లే. అతను నిజంగా చేసిన మూర్ఖత్వాన్ని బట్టి తప్పకుండా అతని పంట అతను కోస్తాడు. మనం తీర్పు తీర్చకూడదు. ఇది ప్రియులరా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన. ఇదే దావీదుకు 2సారి సౌలు దొరుకుతాడు ఒక గుహలో. అప్పుడు ఏమంటాడు మళ్ళా ప్రియులరా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 9వ వచనము చూసుకున్నట్లయితే, దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటకు ఎవరికి సాధ్యమా? 2సారి ప్రియులైన సౌలు దావీదు చేతుకు దొరుకుతాడు. ఒకసారి ఆయన బట్ట కొద్ది కట్ చేస్తాడు, అంతేగాని ఆయన ఏం చేయడు. 2సారి సౌలు దావీదు చేతుకు దొరికాడు. ఏమన్నాడు? అతను మనము చంపకూడదు. ఎందుకు? అతను దేవుని చేత అభిషేకింపబడ్డవాడు కదా ప్రియురా. మనకు వాక్యం చెప్పి, మనకు బోధించి, మనల్ని సరైన మార్గంలో నడిపించి, మనకు రక్షణ మార్గాన్ని బోధించి నేర్పించి, మనం మంచి మార్గంలో నడిపించే వారి గురించి మనం కామెంట్ చేస్తే మనం కృతజ్ఞత లేని వారమే కదా ప్రియులారా. కృతజ్ఞత కలిగిన వారమా?
జనరల్ గా ప్రియులారా, ఒకవేళ దేవుని చిత్తమై నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను నాకు తెలియదు, ఒక రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరో ఒక సేవకులు ఉంటారు కదా, కొంత గ్రామాల్లో మీ ఊర్లోకి వెళ్ళి మీరు సెటిల్ అవుతారు. అక్కడ కానీ మనం సేవకులను చూసినప్పుడు ఈ యొక్క యాటిట్యూడ్ మనం ఉన్నప్పుడు ప్రియులారా, అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సేవకులను మనం గౌరవించాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. జీవితంలో మనం దేవుని సేవకులకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనకి ఇస్తే దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి మనం ఆయన సేవకులకు సహాయం చేస్తే, వాళ్ళని మనం గౌరవిస్తే దేవుడు మనల్ని గౌరవిస్తాడు. మనం వారిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. వారికి మనం సపోర్టింగ్గా ఉంటే దేవుడు మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలా, భార్య భర్తకు చెప్పాలా, భర్త భార్యకి చెప్పాలా. సేవకులను మనం గౌరవించాలి. ఒకవేళ వాళ్ళు ఊరిక పనులు చేశారనుకోండి, ఏం చేయాలంటే ప్రియులారా, వెరీ సింపుల్గా నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా సంఘంలో పాస్టర్ గారు ఏదైనా ఊరిక పని చేశాడనుకోండి, సింపుల్గా ఆ సంఘాన్ని విడిచిపోయి వేరే సంఘానికి వెళ్ళిపోవాలి. లేదు ఈయన చాలా మూర్ఖుడు, ఈయన భార్య తట్టు లేడు, ఈయన చాలా దరిద్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తే సింపుల్గా వేరే సంఘానికి, మంచి వాక్యం ఉండే సంఘానికి వెళ్ళిపోవాలి. ఆయన గురించి కామెంట్ చేసి ఆయన గురించి చెడ్డగా మాట్లాడుకొని పోతూ ముఖం మార్చుకొని పోయామనుకోండి, జీవితకాలం అంతా మనం ఆ వ్యక్తిని హృదయంలో ద్వేషం పెట్టినందుకు దేవుడు మనల్ని క్షమించాడు. ఆ సంఘంలో రేపు ఆ పాస్ట్ ఏమైనా ప్రాబ్లం చేసిందనుకోండి, ఆయన మీద కానీ అదే ప్రాబ్లం, అదే టైప్ మాట్లాడతాము. మనకు అలవాటు పోదు. మన సంఘంలో కొంతమంది వెళ్ళిపోయారు ప్రియులారా, కానీ మీరు నమ్ముతారు లేదో వాళ్ళందరూ మనకు ప్రేమగా ఉన్నారు, వాళ్ళందరితో మేము మాట్లాడతాం. అట్ టైంలో ప్రేమగా వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. మనం వాళ్ళు తిట్టుకొని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకొని మనం చేస్తే మనకు ఆశీర్వదకరంగా ఉండదు ప్రియులు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషాలు ప్రియులు అందరూ తల ఉంచుకుందామా. ఇవి లేఖనాలండి, దేవుడు అబద్ధమాడు. వాళ్ళు పూర్వకంగా ప్రవర్తించవచ్చు. ఒకవేళ దేవుని సేవకుడు డబ్బు విషయంలో కావచ్చు, స్త్రీల విషయంలో కావచ్చు, గర్వించే విషయంలో కావచ్చు, అక్కడ టైంలో ప్రియుల మన వాళ్ళ మీద మనం కామెంట్ చేయాలి. ఎవరన్నా కామెంట్ చేసినప్పుడు పక్కన పాపాలంట వద్దొద్దని, లేకుంటే మనకే పాపం. దేవుడు వింటాడు. అహరోను మిర్యములు మోషేకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు. ఎంత ధైర్యం మీరు నా సేవకుని గురించి మాట్లాడతారు. అందరితో నేను దర్శనం ద్వారా మాట్లాడతా, కానీ ఇతరులతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. అంత తెలిసిగా నా సేవకుని గురించి మాట్లాడతారా? బోడివాడ అన్నప్పుడు ప్రియుల దేవుని కోపం వచ్చి 42 మందిని దేవుడు ప్రియుల హతమార్చాడు. దావీదు ఎంత మంచివాడు ప్రియుల, సౌలు అంత మూర్ఖ పనులు చేసిన, దావీదు చంపాలనుకున్నా దావీదుకు 2 ఛాన్సులు దొరికితే ఆయన చంపకుండా, అయ్యో ఈయన దేవుని అభిషేక్తుడు, ఆయన మనం ముట్టొద్దు, ఎంత మంచి వ్యక్తి అండి. కానీ అంత మంచి సాక్ష్యం మనం కానీ వద్దుగా ఒకవేళ మన సేవకుడు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వదులుకుందాం, దేవుడు చూసుకుంటాడు. సౌలు చేసిన తప్పు ఆయన అనుభవించలేదా? ఓడిపోయాడు, ఆయన పిల్లలు చనిపోయారు, ఆయన చనిపోయారు, ఆయన రాజ్యం ఆయన యొద్ద నుంచి తొలగించబడ్డది. దేవుడు చూసుకుంటాడు. కానీ మనం మాట్లాడి మనం చంపే అనవసరమైన పాపం మనం తెచ్చుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడి కామెంట్ చేసి కదా ప్రియులారా. సేవకులను గౌరవిస్తాం ప్రియులారా. మనం బ్రతికిన రోజులు మన పిల్లలకు నేర్పిస్తాం, మనం నేర్చుకుందాం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చాను. మీ మాట విన్నవాడు నా మాట విన్నట్టు, నా మాట వినని మీ మాట విననివాడు నా మాట విననట్టు, నా మాట విననివాడు నన్ను పంపిన నా తండ్రి మాట విననట్టు. ఇన్నడు చన్నీళ్ళు ఇచ్చిన చాలు, ఆ దేవుడు మర్చిపోడంట.
ఏలియా, ఎలీషా, ఆ ఇద్దరు స్త్రీల ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించాడు దేవుడు. వాళ్ళు ఎంత సాయం చేశారో ఆ సేవకులు. మనం గారికి బ్రతికిన రోజులు సేవకులను గౌరవిస్తాం, సేవకులను ప్రేమిస్తాం, వారికి అన్ని విధాలుగా తోడుగా ఉందాం. విధంగా అది మనం బ్రతికిన మనకే కాదు, రేపు మన పిల్లలు అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. రేపు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా మన పిల్లలు సుఖంగా జీవిస్తారు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. నిర్గమకాండం 20 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు జరిగించు వారికి 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ మన పిల్లలు దేవుడు తీపిస్తారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు 2వ సంతానం తీపిస్తారు. అలా 1000 తరాల వరకు దేవుని కృప మన పైన ఉంటానేమో కదంట ప్రియుల తండ్రి. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు అనేక సత్యాలు నేర్పించినందుకే మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. నీ సేవకులు నా ప్రవక్త లేకుండా నేను ఎవరితో మాట్లాడను, నేను ఆ రహస్యాలను తెలపనని యోవేలు గ్రంథంలో, హోషేయ గ్రంథంలో మీరు చెప్పిన మాటలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ సేవకులను, నీ ప్రవక్తలను ప్రభువా, నీ ప్రతినిధులను ఈ లోకానికి పంపి మాకు సువార్తను ఆయన ప్రకటించి ఈరోజు మాకు సత్యాన్ని నేర్పించినందుకే మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము బ్రతికిన రోజులు ప్రభువా మా సేవకులను, మా యొక్క దేవుని యొక్క భక్తులను మేము ప్రేమించి వారిని గౌరవించి వారికి నాయన మర్యాదపూర్వకంగా మేము ప్రవర్తించడానికి మాకు సాయం చేయండి ప్రభువా. అలా చేస్తే మాకు వచ్చే ఆశీర్వాదాలు ఎలీషా, ఏలియా ద్వారా మీరు మాకు నేర్పించారు. అదే నీ సేవకులను తిట్టి ప్రభువా వారి గురించి మేము మాట్లాడితే మిరియము ఆహారంలోకి జరిగిన విషయం ప్రభువా, అంతేకాకుండా 42 మంది యవనస్తులకు జరిగిన విషయం మేము నేర్చుకున్నాం. దావీదు ప్రభువా తన శత్రువు అని భావించి సౌలు ఆయన చంపాలనుకున్న దావీదు ఇతను దేవుని అభిషిక్తుడు, దేవుడు చూసుకుంటారన్నట్టుగా ప్రభా అతన్ని ఆయన ఏమి చేయకుండా వదిలినందుకు అతను దావీదును రాజుగా చేసి నా హృదయానుసారుడు అని చెప్పి ఆయన దీవించారు. సో మేము బ్రతికిన రోజులు ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ప్రభా మా సేవకులను గౌరవించుటకు, ప్రేమించుటకు మాకు సాయం